బైక్ రేసింగ్లకు పాల్పడితే తాట తీస్తా ఉంటున్నారు సైబరాబాద్ పోలీస్. రైట్, హైదరాబాద్ కారిడార్లో, ఐటీ కారిడార్లో ముఖ్యంగా బైక్ రేసర్లపై కొరడా జలిపిస్తున్నారు పోలీసులు. రోడ్లపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆకతాయిల ఆట కట్టించారు. 10 బైక్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. టీ హబ్, ఐటీ కారిడార్, నాలెడ్జ్ సిటీ, అలాగే సాత్వా బిల్డింగ్ రోడ్ ఏరియాల్లో రేసింగ్స్ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి మరికొందరు బైక్స్ వదిలేసి పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నారు. 2 వారాల క్రితమే 50 మంది రేసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆకతాయిల తీరు మారకపోవడంతో పోలీసులు కఠిన చర్యలే తీసుకుంటున్నారు. याद में जगूं तेरी सारी रतियां, ओ सजना सजना ओ सजना सजना दीद రైట్, గతంలో ఈ ఫీట్లు మనం నెక్లెస్ రోడ్ ఏరియాలో తరచుగా కనపడేవి. ప్రస్తుతం అది ఐటీ కారిడార్కి పాకింది. అయితే ఇదివరకు ఇలాంటి రేసింగ్లు చేస్తున్న వాళ్ళని పట్టుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. బట్ నాట్ ఎనీమోర్. ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటున్నాయి అనేది పోలీసులు చేస్తున్న ఈ చర్యల వల్ల తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సాయి కిరణ్, సో గతంలో అలాగా కౌన్సిలింగ్తో సరిపెట్టే యోచనలో పోలీసు లేనట్టుగా అయితే స్పష్టమైన మెసేజ్ అందుతోంది. సో కఠినంగా వ్యవహరించబోతోందా పోలీసు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ప్రజా రవాణా కోసం వేసినటువంటి రోడ్లు, కానీ ఆ రోడ్లపైన వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ పూర్తిగా యువతంతా కూడా స్టంట్లు, రేసింగ్లకు పాల్పడుతుంది. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. మనం చూడొచ్చు, నిన్న అయితే మొన్న శనివారం రోజున 10 బైక్లే కాదు, గత వారం రోజుల కింద కూడా 50 బైక్లతో రేసింగ్లు నిర్వహించారు. వాళ్ళ 50 బైక్లను కూడా పోలీసులు సీజ్ చేస్తారు. అయితే వీళ్ళపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారనేది చూస్తే మాత్రం ఇప్పుడు బైక్ సీజ్ చేస్తున్నారు. ఇది రవాణా శాఖ అప్పచెప్తారు. అక్కడ ఫైన్ కోర్టులో చెల్లించిన తర్వాత వాళ్ళకు విధించినటువంటి జైలు శిక్ష పూర్తయిన తర్వాత వాళ్ళు ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెకండ్ టైం మళ్ళీ ఒకవేళ ఇట్లాంటి రేసింగ్లకు మళ్ళీ పాల్పడి దొరికితే మాత్రం మళ్ళీ సెకండ్ టైం దొరికితే ₹1,00,000 ఫైన్ అనేటువంటిది విధిస్తారు. ఆ రోజు మళ్ళీ ఇంకా 6 నెలల వరకు జైలు శిక్ష అనేది ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తాం, మీరు అన్నట్టు గతంలో నెక్లెస్ రోడ్లో, నగర శివార్లలో, ఖాళీ రోడ్లలో ఈ రేసింగ్లు కనిపించాయి. కానీ ఇప్పుడు నగర నడిబొడ్డునే, ఎందుకంటే ఈ నాలెడ్జ్ సిటీ, సత్వా, ఈ ఐటీ హబ్ ఏరియా ప్రాంతాలలో కొంత బిల్డింగ్స్ అవన్నీ కూడా బాగుంటాయి. అక్కడ ఈ రేసింగ్లకు, స్టంట్లకు పాల్పడితే ఆ వీడియోస్ అవన్నీ సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్ కోసము, వైరల్ చేసుకోవడం కోసం, వీడియోస్ కోసం ఇట్లాంటివి పాల్పడుతున్నారు యువతంతా కూడా. సో అటువంటి వాటి వల్ల ప్రజల ప్రాణాలు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు పోతాయి. అలాగే ప్రజా రవాణాకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చాలా వరకు సోషల్ మీడియాలో దీనిపైన ఇప్పటికే ఏదైతే కంప్లైంట్స్ కూడా వచ్చాయి, వాహనదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇట్లా అటు సైడ్గా వెళ్ళడానికి కూడా లేకుండా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ రేసర్లంతా అంటూ కూడా వాహనదారులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ నిర్వహిస్తున్న రాయదుర్గం పోలీసులు ఎక్కడికక్కడ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపుగా రేసింగ్ నిర్వహిస్తున్న వారిని ఆపుతున్నారు. సో అయినప్పటికీ కూడా చాలా మంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి శనివారం రోజున 10 బైక్లను కూడా అదుపులోకి తీసుకున్నారు, 10 మంది బైక్ రేసర్లను. అయినప్పటికీ కొంతమంది పరారీలో ఉన్నారు, వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. సాగిరన్, ఆ బైక్స్ చూస్తే కనుక నిజంగానే కాస్ట్లీ బైక్స్ అవి. ఏది కూడా 1,50,000కి తక్కువ ఉండదు. 1,50,000, 2,00,000. అంటే ఇది సంపన్న వర్గాల పిల్లలే ఇది చేస్తున్నారా, లేదంటే నిజంగా సప్పో చేసి బైకులు కొనుక్కుంటున్న వాళ్ళు కూడా దీనికి పాల్పడుతున్నారా? పేరెంట్స్ని పిలిచే ప్రయత్నం కూడా చేస్తున్నా పోలీస్. అలాగే ఇతరులకి ఇబ్బందులు అనే మాట ఒకటైతే వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పే కదా. సో అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. సంపన్నుల వాళ్ళ పిల్లలు ఉన్నారు, మధ్య రకం వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎందుకంటే మనం 2 రకాలకు సంబంధించినటువంటి బైక్స్ కూడా చూడొచ్చు. సంపన్న వాళ్ళేమో వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళేమో ఇక్కడ స్టంట్లు నిర్వహించడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం వల్ల కూడా చేస్తున్నారు. అటువంటి వాటి వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతాయని చెప్పొచ్చు. చూడొచ్చు, మనం ఇక్కడ కాస్ట్లీ బైక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్ పక్కన ప్రాంతము ఖాళీగా ఉంటుంది. అక్కడ స్టంట్స్ అవన్నీ కూడా నిర్వహిస్తుంటారు. అక్కడ నుంచి వెళ్ళే వాహనదారులు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేస్తున్నారు. అటు సైడు వాహన
వాహనాలు వెళ్లకుండా చేస్తున్నారు. సో ఇటువంటివి తీవ్ర ఇబ్బందులు వాహనదారులకు ఎదురవుతున్నాయి వీళ్ళ వల్ల. అలాగే వీళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టంట్స్ చేసి వెనక పడితే తలకు తీవ్ర గాయాలు అవుతే ప్రాణాలు కూడా కోల్పోతారు. కాబట్టి పోలీసులు అటు వాహనదారులకు కావచ్చు, ఇటు రేసింగ్లు నిర్వహించే వాళ్ళకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిల్లలకు ఇటువంటి బైక్స్ ఇవ్వకూడదు, ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి చూడాలని కూడా చెప్తున్నారు. ఓకే సాయి కిరణ్. సో యా, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. సో కాళ్ళు చేతులు ఇరిగితే జీవితాంతం వికలాంగుల్లా ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. సో మైండ్ ఇట్ అనేది సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తాం.